తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సజ్జల నువ్వు ఇలాగే మాట్లాడాలి మళ్ళీ. సో ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడారు అనే విషయాలను ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక ఆ విషయానికి వచ్చేసరికి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల దాదాపుగా అన్ని నియోజకవర్గాలు అనుకోండి వైసీపీ కార్యకర్తలు నాయకులు సంబరాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కేక్ కటింగ్లు ర్యాలీలు ఇవన్నీ నిర్వహించారు. సో అయితే తాడేపల్లి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండే ప్రాంతం కదా, ఇదే తాడేపల్లిలో వైసీపీ శ్రేణులు నిన్న కొంచెం గట్టిగానే గ్యాదర్ అయ్యారు. మాజీ శాసనసభ్యులు, అధికార ప్రతినిధులు, వీళ్ళందరూ వచ్చారు. సో మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి హయాంలోనే ఆయన సమక్షంలోనే అక్కడ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించారు. సరే, సర్వసాధారణం. దాని పిదప ఆయన మాట్లాడారు. సో ఆ మాటల్లో మామూలుగా లేవులేండి, అవేంటో మీకు వినిపించి దాని తర్వాత మనం విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ కనుక గమనించినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు చాలా వింతగా, విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. సో ఆ ఆశ్చర్యాన్ని ఏంటో మరలా మనం ఒకసారి వ్యక్తపరుద్దాం. నంద్యాలలో సకల శక్తులు ఒడ్డి వాళ్ళను బై ఎలక్షన్లో ఇచ్చేశారు, అయినా చెల్లించాలి. ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం నిలబడినాము, ఇది ఒక పార్ట్ ఆఫ్ మన జర్నీ ప్రస్థానంలో అనుకున్నారు. ఆ తర్వాత 19లో మనం ఏం చూపించాం. అండ్ మేనిఫెస్టోకు నిజమైన అర్థం కల్పిస్తూ అబద్ధ హామీలు ఎన్నైనా చెప్పిండొచ్చు. ఆ రోజు చెప్పలా, 24లో చెప్పలా. 19లో ఏం చేయగలిగాడో చెప్పాడు. 99 మనం మార్కులు వేసుకున్నాం. ఇది చూడండి, మనం మార్కులు వేసుకున్నాం. మరి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో కానీ మనం మార్కులు వేసుకున్నాం. అదేంటి కాదని అనగలిగిన ఇది ఎవరికి లేదు. 99.5% అంటే 99.5% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేశాం. 99.5%. మామూలుగా ఎన్నికలకు ముందేమో 99% అని చెప్పి సోదర కొట్టారు. సో ఆ 1% ఏంటి, మీరు మినహాయింపు వదిలేసింది ఏంటి అంటే దాన్ని చెప్పరు. 99% మేనిఫెస్టోలో మేము ఉన్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసాం అనే పదమే చెప్తారు. ఇప్పుడు ఆ 1% పెరిగింది ఓడిపోయిన తర్వాత 99.5% అని చెప్పేసి అది మనం మార్కులు వేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా వైసీపీ వాళ్ళు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వాళ్ళు మార్కులు వేసుకున్నారనమాట బహుశా. సో అదే ఈయన డైరెక్ట్గా చెబుతున్నారు చూడండి. ఇంకా ఏం చెప్పారో చూద్దాం. సగర్వంగా చెప్పుకోగలిగాం. దేశంలో బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు కాగానే గెలవగానే అధికారంలోకి రాగానే మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి నాకే కాదు మీ అందరికి కూడా అది ఉండాలని పార్టీ నాయకులకు చెప్పడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి కింది వరకు అవి ప్రింట్ చేసి జనం వచ్చి చూసుకొని వాళ్లే ఆడిట్ చేసుకోగలిగేట్టు పెట్టిన రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆ ప్రభుత్వం కానీ ఇంతవరకు దేశంలో లేదు. దేశంలోనే లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పారదర్శకంగా ఇదిగో మేము ఇంత పర్సంటేజ్ చేసాము, ఇదిగో ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పేసి అందరూ చూసేలాగా. సో చూసిన తర్వాత ప్రజలకు అర్థమైందిగా మరి ఏం చేశారు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ ధైర్యంతో ఆయన చేశారంటే తను చేయగలిగినవి మాత్రమే చెప్పాడు. ఈ రోజు వీళ్ళు చెప్తున్నట్టు చెప్పొచ్చు, ఏది చేయకుండా అన్ని చేసామని కూడా చెప్పచ్చు. దాట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇంకా డిఫరెంట్ ఇష్యూ అంటే మెగా డిఎస్సీ ఇస్తామన్నారు, ఇచ్చారా? సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా? మద్యపాన నిషేధం 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను, ఆ తర్వాత ఓటు అడుగుతానన్నారు, చేశారా? బట్ చెప్పింది చేయడమే కాకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేసి. రైట్, ఇది కూడా కరెక్టే. చెప్పిన దానికంటే ఎక్కువ చేయటం. ఎట్లాగంటే ఇప్పుడు చెప్పినవి ఉన్నాయి కదా, వాటిని కొన్ని మిస్ చేయడమే కాకుండా చెప్పనవి ఏంటది, అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు చేస్తామని చెప్పలా, చేశారు. అన్నా క్యాంటీన్లు తీసేస్తామని చెప్పేసి చెప్పలా, తీసేశారు. ఇట్లా ఉన్నాయి అన్నమాట కొన్ని. ప్రతిదీ టిక్కులు పెడుతూ ఇది పూర్తి చేశాను ఈరోజు చూడండి అని చెప్తూ పాలన సాగించిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది మనం సగర్వంగా చెప్పుకునేది. కాబట్టి ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఈ జర్నీ సాగుతుంది. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్ళీ అధికారంలో ఇక్కడ చేపట్టి
ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఈరోజు మళ్ళీ దాన్ని 15 ఏళ్లు వెనక్కు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు తెస్తూ లక్కుపోతుంటే చీకట్లోకి దాన్ని మళ్ళీ ఒక 30 ఏళ్ళు ముందుకు తీసుకుపోగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు. ఇక్కడ గమనించాలి, ఇది హైలైట్ పాయింట్ అనమాట ఈ ఎపిసోడ్లో. ఏమిటి అంటే మరలా ఒకవేళ 175 నియోజకవర్గాలు అయితే 151 పై మాటే, అంటే 2019లో గెలిచింది 151 కదా, అంతకు పై మాటే. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి 225 సీట్లు అయితే దానికి 200+ కొడతాం అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని 15-20 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లారట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారట చీకట్లోకి. రేపు మరలా 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఇంకో 30 ఏళ్ళు బయటకు తీసుకెళ్తారట ముందుకి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు. ఎంత ముందుకు తీసుకెళ్లారు అనేది ప్రజలందరికీ తెలుసు. చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారో. మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల్లో ఉండడం. మనం ఏం చేయవసరలా, ప్రజలు చూసుకుంటారు అంటున్నారు. రైట్, ప్రజలకు తెలుసు, ఎవ్వరూ ఏం చేయవసరలా, ప్రజలు సూక్ష్మంగా అన్ని గమనిస్తున్నారు. మనం చేయాల్సింది ఆ ప్రజల్లో ఉండడం, క్రమశిక్షణ కలిగిన సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకొని పార్టీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుందంటూ ప్రజల్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఏదైతే బాట పెట్టుకున్నారో నెక్స్ట్ 3-4 ఏళ్లకు దిశానిర్దేశం ప్రకారం మనం అడుగులు వేస్తూ పోతే ప్రజలు ఈరోజే నిర్ణయించుకున్నట్టు మనకు ఎక్కడ చూసినా ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం నిర్ణయించుకుంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ ఎన్నికల కోసం. వాటి రాగానే ఎప్పుడు వస్తే అప్పుడు 175 అయితే 151 కంటే పైన, డీలిమిటేషన్ అయ్యి 225 అయితే 200కు పైన స్థానాలతో మళ్ళీ మనం రాష్ట్రాన్నిలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. ఆ స్థాపించడం అనేది ఒక చారిత్రక ఆవశ్యకత. దానికోసం ప్రజలు ఇప్పటికే కృత నిర్ణయంతో నిశ్చయంతో ఉన్నారనే విషయం కూడా ఇప్పటికే తేట తెల్లమైందని చెప్పు. ఇది పరిస్థితి. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాగా తెలుసు. ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నారంట ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, వస్తే 151 పైన, 155 అయితే, ఒకవేళ 225 అయితే 200 పైన. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ట్రాక్ రికార్డ్ ఏంటి అని కనుక మనం చెక్ చేస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినవి చూసారా 3 ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమలో, ఇంక్లూడింగ్ కడప. అక్కడ జరిగినప్పుడు 3 టీడీపీ గెలుచుకుంది, అది వైసీపీ అధికారంలో ఉండగా. ఆ ఓటమి చెందిన వెంటనే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మా ఓటర్లు వేరు, వీళ్ళు కాదు, మా ఓటర్లు సపరేట్గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తారు ఆ ఓటర్లు? సో అప్పుడు కప్పిపుచ్చుకోవడం కోసం చెప్పిన కబుర్లు అవి, మా ఓటర్లు సపరేటు అని చెప్పేసి. మరి 2024 ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఓటర్లు ఏమయ్యారు? అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించిన దెబ్బ కంటే ఇంకా పెద్ద దెబ్బ పడింది. అప్పుడు జరిగిన ఎన్నికలేమో 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అవి. మరి ఆ తర్వాత వైనాడు 175 అని చెప్పేసి ఇక ఎక్కడ లేదు అక్కడ లేదు, ప్రతి వాళ్ళు ఒకటే పాట పాడారు. అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి అంటే అతను ఎవరు కేకే స్ట్రాటజీస్ అని చెప్పిందేమో 14 అంటే దానికే 100 పెట్టారు. ఏంటి కేకే స్ట్రాటజీస్ చెప్పింది 14 ఏంటి? మరి ఇంత దారుణం వైసీపీ పరిస్థితి అంటే ఆ 14 కూడా కాదు 11 అని చెప్పేసి అసలు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు బయటపడింది. సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది అక్కడ జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండదు. అక్కడ ఆయన మా ఎన్నికలు వేరు, మా ఓటర్లు వేరు, అసలు వీళ్ళు కాదు మా ఓటర్లు అని చెప్పేసి అన్నారు. తీరా ఏమైంది? మొత్తం స్వాహ. జిల్లాలు ఉమ్మడి జిల్లాలో వాషౌట్ అయిపోయినాయి. ఎక్కడ ఏదో అక్కడక్కడ ముగ్గులో సుక్కల్లాగా అక్కడక్కడ కనపడతా ఉండేది. ఏది? అరకు పాడేరు, ఆ తర్వాత మరలా ఇక్కడ ఏది మన ప్రకాశం జిల్లాలో దర్శి, ఎర్రగొండపాలెం, ఇక ఆ తర్వాత వెళ్తే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారిదను, ఆ తర్వాత ద్వారకానాథ్ రెడ్డిది, తంబళ్ళపల్లెను ఆయనది, పొంగునూరు, ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 2, కడపలో 3. ఇది వాళ్ళకు ఎక్కడెక్కడ చుక్కలు పెట్టారా రాష్ట్రంలో అని చెప్పేసి. సో 11 స్థానాలు. మరి ఏమయ్యారు మీ ఓటర్లు? మా ఓటర్లు సపరేట్ అని అంటే సో అదేమిటంటే 40% ఓటింగ్. ఓకే 40% ఓటింగ్, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని ఎవరు చూడరు కదా అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 34 మార్కులు వచ్చినా ఫెయిలే, 0 మార్కులు వచ్చినా ఫెయిలే,
20 మార్కులు వచ్చినా ఫెయిల్. మాకు 34 మార్కులు వచ్చినాయి, 34 మార్కులు వచ్చినాయి అంటే మీకు 35 పాస్ మార్క్, 35 రావాలిగా. ఆ 35 వస్తే ఓకే పాస్ అయ్యారని అనుకుంటారు. 34 వచ్చినా ఫెయిలే, 0 వచ్చినా ఫెయిలే, 1 వచ్చినా ఫెయిలే. మరి ఆ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? మాకు 40% ఓటింగ్ వచ్చింది, 40% ఓటింగ్ వచ్చింది అంటున్నారు. సో ఇప్పుడు మరలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే 151+ అట. ఎందుకో 151+. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 15-20 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయామంట. ఏ రకంగా వెళ్ళాం? అప్పుల్లో వెళ్ళావా? ఏ రకంగా వెళ్ళాం? ఉపాధిలో వెళ్ళావా? ఎవరికైనా ఆర్థికంగా వెసులుబాటు ఉందా? అదేమిటి అంటే ఆర్థికంగా బలపడ్డారంటే ఏది? మీరు ఇచ్చే సంవత్సరానికి 15,000 రూపాయలకా ఆర్థికంగా బలం పొందారనుకోవడానికి వాళ్ళు. సో వాళ్ళకి ఏదైనా ఉపాధి లభించి దానివల్ల కుటుంబంలో ఆదాయం పెరిగితే అప్పుడు ఆర్థికంగా ఏమైనా స్థిరపడుతున్నారనుకోవచ్చు. అదేం ఉండదు. ఉంటే వాలంటీరు 5,000 రూపాయలు, లేదంటే ఏదో ఇంకా పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాల రూపంలో 15,000 రూపాయలు. ఇది చేసిన పని. మరలా రేపు అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు అంట. 30 ఏళ్ళు. మరి 30 ఏళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ఏంటో. మామూలుగా ఒక సామాన్యుడిని, చదువుకున్నవాడిని, లేదా నాలెడ్జ్ ఉన్నవాడిని, రాష్ట్రం పట్ల, రాష్ట్రం ఆర్థిక స్థితిగతుల పట్ల, ప్రజల జీవన శైలి పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఏ ఒక్కరైనా అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ముందుకెళ్ళిందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం చీకట్లోకి వెళ్తుందా? మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తారా అనేది క్లియర్ కట్గా ప్రజలను అడిగితే వాళ్ళు గణాంకాలతో సహా చెప్తారు. సో అంతేగానే మనకు మనం మార్కులు వేసేసుకున్నాం 99.5 అని చెప్పేసి అంటే కుదరదు. ప్రజలు వేయాలి మార్కులు. మనకు మనం వేసుకున్నామని చెప్పేసి ఆయనే పాపం ఓపెన్ అయిపోయాడు. తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారు కానీ అలా ఎవరికి వాళ్ళు వేసుకునే లెక్క అయితే అందరూ పాస్ అయిపోతారు కదా. అట్లా కాదు కదా. అక్కడ ఆ మార్కులు వేసేవాళ్ళు ఎవరో న్యాయ నిర్ణేతలు. అంతిమంగా ఎవరికి అధికారం ఇవ్వాలి అని చెప్పేసి చేయాల్సింది ప్రజలు. ఆ ప్రజలు ఇచ్చిన మార్కులను బట్టే మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అనేది రాజకీయాల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్స్లో రాసినప్పుడు సదరు ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఆ తర్వాత వాల్యుయేషన్ చేసేవాళ్ళు లెక్చరర్లో, ప్రొఫెసర్లో ఆయా పేపర్లను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ అనుకోండి ప్రొఫెసర్స్ ఉంటారు, సో ఇంటర్మీడియట్ అనుకోండి లెక్చరర్స్ ఉంటారు. అట్లా వాళ్ళు పర్యవేక్షణలో, ఆ ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో వాళ్ళు మార్క్స్ వాల్యుయేషన్ చేసి కరెక్షన్ చేస్తే అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది అక్కడ ఫలితాలు అనేవి. సిమిలర్గా ఇక్కడ ప్రజలు, నిర్ణేతలు వాళ్ళు డైరెక్ట్గా మొత్తం మానిటరింగ్ చేసి ఓకే వీరికి అధికారం ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, ఇస్తే ఏమైంది, రాష్ట్రం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనేది క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. కాబట్టి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మనంతా మనం మార్కులు వేసుకుంటే సరిపోదు కానీ. సో మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మార్పు ఏమీ లేదు. అందు గురించి ఆయన పదే పదే ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. ఇలాంటి జన్మదిన వేడుకల్లో ఎట్లాంటి ప్రసంగాలు చేసుకుంటూ ఉంటే ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు అనేది రేపు ఎన్నికలు వచ్చినప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి ఇది పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు ఇలాగే మాట్లాడాలి మళ్ళీ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.